ఇంతకు ముందున్న ట్రాక్ కూడా మేము తీస్తాం. ఇది మన ఏరియాలో ఉన్నది, బట్ హీ స్టార్టెడ్ ఫ్రమ్ హైదరాబాద్ మార్నింగ్ 11కి. సో నెక్స్ట్ తీయండి. ఇది నల్లజర్ల తర్వాత చూపిద్దాం. ఇది మనం కాదు, దట్ ఈస్ ఇనీషియల్గా ఈ రెండు బయటకు వచ్చాయి, మీ అందరికీ తెలిసిన సీసీ ఫుటేజ్. నెక్స్ట్ ఫుటేజ్ బాబు స్పాట్. నౌ యూ సీ దిస్ ఈజ్ ద ఏంటి అది కాదు, పెట్రోల్ బంక్కి సో నౌ దిస్ ఈజ్ ద పెట్రోల్ బంక్ అండి. ఆ రోడ్లో ఆయన వస్తున్నారు, ఈ రోడ్లో ఇటు నుంచి వెళ్తున్నాయి. అక్కర్లేదా, నువ్వు అలాగే పెట్టు. సో నౌ దిస్ ఈజ్ పాస్ట్. అగో ఇంకా అగో అక్కడ చూడండి, అటు వెళ్ళిపోయింది, పోగొచ్చినట్టు. చూసి మరోసారి రీప్లే చేయబాబు. ఏ సెకండ్ దగ్గర వస్తుందో కరెక్ట్. ఎస్, జస్ట్ స్లో మోషన్లో ఒకటి వెళ్తుంది. బాగోలేదే స్క్రీన్, ఇంకా ఇందాక టీవీలో చూసినప్పుడు చాలా బాగా వచ్చింది. బ్యాక్ సైడ్ లైట్ కనిపిస్తుంది సార్. సో ఇంకా ఇది అయిపోయిన తర్వాత అది కాదు, అదేనా? అది కాదు, అదేనా? ఓకే. సో కార్ పాస్ అయింది, మనకి డస్ట్ వచ్చింది. సో కార్ తర్వాత ఒక ట్రక్ వచ్చింది. నౌ దిస్ ఈజ్ అనదర్ ఎవిడెన్స్. కరెక్ట్గా ఆయన గామన్ బ్రిడ్జ్ దగ్గర 11:31 అండ్ ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా 11:42. సో టైమ్ అండ్ వెహికల్ ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాచింగ్. సో నౌ వీఆర్ గోయింగ్ టు ట్రాక్. ఎందుకు లైట్ లైన్ బాబు, రండి ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్, దా కూర్చో రండి. స్క్రీన్ సో ఇది ఈ రెండు ఒకటి మాకు బేసిక్గా ఆయన మూమెంట్కి సంబంధించి దొరికిన ఎవిడెన్స్లు. ఈ ఎవిడెన్స్ని మేము అనలైజ్ చేస్తాం. నవ్వు తర్వాత ఏం జరిగింది, అనుమానాలు ఏమైతే ఉన్నాయో వీటన్నిటిని క్రోడీకరించుకొని ఖచ్చితంగా ఏ అనుమానాన్ని కూడా విడిచిపెట్టకుండా ఈ 12 మినిట్స్లో ఏమైంది, 12 మినిట్స్ తర్వాత ఏమైంది, చాలా టెక్నికల్ అనాలిసిస్ చేయొచ్చు దీని మీద. మాకున్న టూల్స్, మాకున్న ఎక్స్పర్టైజ్ యూజ్ చేస్తాం. వీ విల్ గెట్ ఆల్ ది ఎవిడెన్స్. అట్ ది సేమ్ టైం అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరి దగ్గరైనా ఎవిడెన్స్ ఉంటే, ఎవరో చూసుంటారు, లేకపోతే ఆ టైంలో ఎదురుగా బండిలో వచ్చి ఉంటారు, ఎనీ ఎవిడెన్స్ ఆ ఏరియాలో వారు చెప్తున్న దానికి అనుమానానికి బలం చేకూర్చే విధమైనటువంటి ఏదైనా ఆధారాలు ఉంటే మాకు అవి సబ్మిట్ చేస్తే రాతపూర్వకంగా ఈ టీంకి, స్పెషల్ టీం ఏదైతే ఫామ్ చేసామో వారికి సబ్మిట్ చేస్తే అవి కూడా వెరిఫై చేస్తాం. నెక్స్ట్ పోస్ట్ మార్టం జరిగింది, అలాగే ఇంక్వెస్ట్లో వారి స్టేట్మెంట్స్ అన్నీ కట్టారు. సో పోస్ట్ మార్టంలో ఇంకా ఈ క్లాత్ అంతా కూడా వీ విల్ సెండ్ ఫర్ FSL, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్. అవి రాదండి, వెంటనే రాదు. ఇట్ టేక్స్, వాళ్ళు కూడా అనలైజ్ చేయాలి కదా. ఇప్పుడు మీ ఈ రెండు సీసీ ఫుటేజ్ చూసి యాజ్ ఎ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఐ షుడ్ నాట్ కంక్లూడ్. అదే వారు చెప్తారు, వారు అనలైజ్ చేయాలి. దీంట్లో ఏది తొందరపడకూడదు, బికాజ్ అనుమానం వచ్చింది కాబట్టి ఎవ్రీబడి షుడ్ డబుల్ క్లారిఫై ఎవ్రీ. అంటే నేను ఒక డాక్టర్, ఇంకో డాక్టర్, ఒక ఐఓ, ఇంకో ఐఓ, దీని మీద ఎలాగా హౌ హీ కేమ్ టు, సార్ నేను ఇలాగ అనుకున్నాను, అవునా తప్ప, రైట్, డిఎస్పీ ఉంటారు, ఇన్స్పెక్టర్ ఉంటారు. సో ఇన్వెస్టిగేషన్ అలాగే వెళ్తుంది. ఎనీ సీరియస్ కేసు ఇన్వెస్టిగేషన్ ఒక ఎస్ఐ ఎవరో చూడరు, పైనుండే సిఐ ఒక సూపర్వైజర్ ఉంటారు, అండ్ పైనుండే డిఎస్పీ ఉంటారు, పైన ఎస్పీ గారు ఉంటారు, ఇంకా అవసరమైకుంటే ఐజీ గారు కూడా రివ్యూ చేస్తారు కేసు. ప్రతి కేసుని
ఎవ్రీ మంత్ రివ్యూ జరుగుతుంది. ఎఫ్ఎస్ఎల్కి ఇప్పుడు కలెక్ట్ చేసినవన్నీ మెటీరియల్ షర్ట్ ఉంది, ఆయన బ్యాగ్, బండి తాలూకా స్క్రాచ్ మార్క్స్కి ఎంఏ ఇన్స్పెక్టర్కి పంపిస్తాము. అతను ఇది బండి ఎలా ఉంది అక్కడ స్క్రాచ్ మార్క్స్ కూడా ఉంది, వచ్చాడు కదా ఎంఏ, ఆయన ఒక సర్టిఫికేట్ ఇస్తారు. బండి ఫిట్నెస్ ఉందా లేదా ఆ సర్టిఫికేట్ ఇస్తారు. there are so many things. Yes. Definitely. ఆ కారు ఆ టైంలో వెళ్ళినటువంటి ఒక 5-6 వెహికల్స్ తీసుకొని 5-6 వెహికల్స్ ఏ టోల్స్ నుంచి పాస్ అయ్యాయి. వీ హ్యావ్ గాట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. మా దగ్గర గత 1 monthలో వీ హ్యావ్ అక్వైర్డ్ వెరీ గుడ్ టెక్నాలజీ. డీజీ గారు వచ్చిన తర్వాత చాలా అడ్వాన్స్డ్ అనమాట. దాంట్లో ఎవ్రీ వెహికల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఎన్ని టోల్ గేట్లు పాస్ అయ్యింది, ఎక్కడెక్కడ ఇవన్నీ వస్తాయి. పాస్ అవి కూడా కంట్రోల్స్. ఆ కంట్రోల్స్ కూడా మట్టిలో పడిన బ్లడ్, వుడ్ మీద పడిన ఏదున్నా కలెక్ట్ చేస్తారు. అది ఎవరి బ్లడ్, అక్కడ ఏమున్నాయి అన్నీ కలెక్ట్ చేశారు. దానికి ఒక ఇన్స్పెక్టర్ ఉంటారు, పోలీస్ ఎవ్రీ ఎస్పీ దగ్గర trained inspector, FP inspector. His name is Moses. అది అనలైజ్ చేయాలా. కారు రావాలా, కారును పట్టుకోవాలి, అతని వెహికల్ ఫిట్నెస్ చూడాలి, ఇవన్నీ చూడాలి. ఇట్ ఈస్ టు బి సీన్. నేను నిర్ధారించలేను. ఇంకా 2-3 ఎంఏ ఇన్స్పెక్టర్తో మాట్లాడాలా. కారు ఎక్కడ డెంట్ ఉందా, కారు వెళ్ళింది దానికి ఒక డెంట్ ఉంటుంది, డెంట్ మార్కు ఎంఏ ఇన్స్పెక్టర్ చూస్తారు. ఇంపాక్ట్ ఏంటి చూడాలి. లారీలు, కార్లు అన్నీ చూడాలి. ఏమండి అది ఇంజరీస్ ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎలాగా వచ్చింది అన్నది తెలుస్తుంది. నౌ దిస్ ఆల్ ఇప్పుడు వెళ్ళింది అలాగా చూసాం మనం. తర్వాత ఏం జరిగింది, మార్నింగ్ ఏం పోస్తుంది, ఫోటోలు గట్రా తీసారు. ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్మెంట్. నౌ పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. నెక్స్ట్ ఇవన్నీ ఎగ్జామిన్ చేయాలి. ఫర్దర్గా అతను ఎవరెవరితో మాట్లాడారో తీయాలి, అతని అసోసియేట్స్తో మాట్లాడాలి. మేము అప్పుడు వీ కెన్ స్పీక్ అవుట్. వాటికి బాబు మీరు చెప్పింది నాకు అర్థమైంది, మీరు చూస్తున్నారు. షూ మార్క్ పడింది, ఆ షర్ట్ ఇప్పుడు పంపిస్తున్నాం. వీఆర్ సెండింగ్ ఇట్ టు ఎఫ్ఎస్ఎల్. ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ దస్. యు సీ ఇన్వెస్టిగేషన్లో బ్లడ్, DNA, బ్లడ్ శాంపిల్ అన్నీ కూడా అనలైజ్ చేస్తారు. ఎక్కడ విజయవాడలో RFSLకి దే విల్ అనలైజ్, కలెక్ట్ చేసినవన్నీ పంపిస్తాం. డాగ్ స్క్వాడ్ అయితే ఇటు లేదు, ఇటు పోలేదు, అక్కడే ఉంది. అదే ఎగ్జామిన్ చేద్దాం. అది ఇక్కడ ప్రచారానికి ఆయన కొన్ని ప్రచారం చేయాల్సిన ప్రాంతాలకు వెళ్లాల్సి ఉండదు. అదే మీరు అడుగుతున్న మీలాగే అది క్వశ్చన్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వ్యక్తులు ఇవన్నీ అడుగుతున్నారు. అదే ఇప్పుడు వాళ్ళు కూడా దే ఆర్ ఇన్ షాక్. వాళ్ళని హైదరాబాద్ నుంచే వచ్చినట్టుగా మనకు చెప్తున్నారు. అది కూడా వెరిఫై చేస్తాం. బాబు ఇట్ ఈజ్ ఓపెన్. నువ్వు కూడా వచ్చి ఆయనకి థ్రెట్ ఉంది సార్ ఇలాగంటే అది కూడా తీసుకుంటాం. ఏం ఆధారం? ఎస్, ఇప్పుడు చూడండి, ఇంక్వెస్ట్ అయ్యింది, పంచులు అయ్యింది. దిస్ ఈజ్ ప్రైమరీ ఏదైతే ఉందో ఎక్సర్సైజ్ అయింది. రేపటి నుంచి రామ్మోహన్ గారిని ఎగ్జామిన్ చేస్తారు, అతని భార్యని ఎగ్జామిన్ చేస్తారు, ఆ రోజు వచ్చిన VROని ఎగ్జామిన్ చేస్తారు, MROని ఎగ్జామిన్ చేస్తారు, అందరినీ ఎగ్జామిన్ చేయాలి. వి ఎగ్జామిన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఎవరెవరైతే మా దగ్గరికి వచ్చి అనుమానాలు వ్యక్తం చేశారో వారందరినీ నోటీస్ సర్వ్ చేసి వి ఆస్క్ దెమ్ టు గివ్ ఎవిడెన్స్. మీకేం తెలుసో చెప్పండి. ఎవరైనా ఉన్నా కూడా రామ్మోహన్ అదే చెప్పాను కదండి, అందుకే డిటెక్ట్ అయింది. ఆయన ఎవరో ఎలా తెలుసు? దేవకుమార్ గారని
డిఎస్పి కొవ్వూర్ ఈజ్ లీడింగ్.